హలో స్టూడెంట్స్, ఈరోజు మనం సెక్యూరిటీ ఎథిక్స్ అండ్ డిజిటల్ సిటిజన్షిప్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ డిజిటల్ వరల్డ్లో మనం ఎలా సేఫ్గా, రెస్పాన్సిబుల్గా ఉండాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ సెక్షన్, బీ అ గుడ్ డిజిటల్ సిటిజన్. ఇది మన ఆన్లైన్ లైఫ్కి ఫౌండేషన్ లాంటిది. మనం ఆన్లైన్లో చేసే ప్రతి పనికి ఇది చాలా ఇంపార్టెంట్. సో అసలు డిజిటల్ సిటిజన్షిప్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నెట్ని రెస్పాన్సిబుల్గా, సేఫ్గా యూజ్ చేయడమే. మనకి బయట సొసైటీలో రూల్స్ ఉన్నట్టు ఆన్లైన్లో కూడా రూల్స్ ఉంటాయి. అవే ఇవి. మనం ఆన్లైన్లో ఇంటరాక్ట్ అయ్యే ప్రతిసారి మన డిజిటల్ ఐడెంటిటీ బిల్డ్ అవుతోంది. అంటే అది కేవలం మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ మాత్రమే కాదు, మనం పంపించే ఈమెయిల్స్, మనం పెట్టే కామెంట్స్, షేర్ చేసే పోస్ట్స్ అన్నీ కలిసి మీ గురించి ఒక పబ్లిక్ పిక్చర్ క్రియేట్ చేస్తాయి. సో ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. అది నెటికెట్. చాలా సింపుల్. ఇంటర్నెట్ ఎటికెట్ అనే దానికి షార్ట్ ఫామ్. అంటే ఆన్లైన్లో మనం ఎలా పొలైట్గా, రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయాలో చెప్పే రూల్స్ అనమాట. ఎప్పుడైనా చూడండి, మనం ఆన్లైన్లో పెట్టే ప్రతి పోస్ట్కి ఒక చాయిస్ ఉంటుంది. ఒకవైపు రెస్పెక్ట్ఫుల్గా, హెల్ప్ఫుల్గా మాట్లాడచ్చు, ఇంకోవైపు హామ్ చేసినా కూడా మాట్లాడచ్చు. సో మనం ఎప్పుడూ పోస్ట్ చేసే ముందు ఆలోచించాలి అండ్ పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేయాలి. ఓకే, ఆన్లైన్లో ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయానికి వెళ్దాం. మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది మీ పర్సనల్ డిజిటల్ షీల్డ్ లాంటిది. మనమందరం రెగ్యులర్గా మనల్ని మనం అడుక్కోవాల్సిన క్వశ్చన్ ఇది. అసలు మన పర్సనల్ డేటా సేఫ్గా ఉందా? ఈ రోజుల్లో మనం ఎంత ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో షేర్ చేస్తున్నామో మర్చిపోతుంటాం, ఆలోచించకుండానే. అసలేకి పర్సనల్ డేటా అంటే ఏంటి? మీ పేరు, ఫోన్ నంబర్ నుంచి మీ ఫోటోస్, లొకేషన్, బ్యాంక్ డీటెయిల్స్ అండ్ ఈవెన్ మీ బ్రౌజింగ్ హిస్టరీ వరకు అన్నీ పర్సనల్ డేటా కిందకే వస్తాయి. ఇవన్నీ కలిసి మీ గురించి ఒక వాల్యుబుల్ ప్రొఫైల్ని క్రియేట్ చేస్తాయి. మరి సోషల్ మీడియాని ఇంకా సేఫ్గా ఎలా వాడాలి? బేసిక్గా ఈ 3 కీ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్, ఫేక్ ప్రొఫైల్స్ని ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. సెకండ్, మీ యాప్స్లో ప్రైవసీ సెట్టింగ్స్ని చెక్ చేసుకోండి. అండ్ ఫైనలీ, ఓవర్ షేరింగ్ని అవాయిడ్ చేయండి. అన్ని విషయాలు షేర్ చేయకూడదు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ రూల్. మీ యూపీఐ పిన్ ఆర్ పాస్వర్డ్ అనేది ఒక సీక్రెట్. అది ఎవరితోనూ ఎప్పుడూ షేర్ చెయ్యకూడదు. వాళ్ళు ఎవరు అని చెప్పినా, ఏం స్టోరీ చెప్పినా నమ్మకండి. ఎందుకంటే అది మీ మనీకి కీ లాంటిది. ఆన్లైన్ పేమెంట్స్ ఇంకా సెక్యూర్గా ఉండడానికి ఇక్కడ కొన్ని క్విక్ టిప్స్ ఉన్నాయి. ఫస్ట్, మీ ట్రాన్సాక్షన్ హిస్టరీని రెగ్యులర్గా చెక్ చేసుకోండి. ఏదైనా తెలియని లింక్స్ ఆర్ పేమెంట్ రిక్వెస్ట్ వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎప్పుడు పే చేసే ముందు వెరిఫై చేసుకోండి. ఓకే, ఫైనల్ సెక్షన్. ఇప్పుడు మనం ఒక బిగ్ పిక్చర్ చూద్దాం. అదే మీ డిజిటల్ లెగసీ. అంటే మీరు ఈరోజు ఏం చేస్తున్నారు అనేది కాదు, కానీ లాంగ్ టర్మ్లో మీరు ఆన్లైన్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారో అనేది. దానిని మనం డిజిటల్ ఫుట్ ప్రింట్ అని అంటాం. సింపుల్గా మీరు ఆన్లైన్లో చేసే ప్రతి పనికి ఒక ట్రెయిల్ ఆఫ్ డేటా క్రియేట్ అవుతుంది. మీరు చేసే ప్రతి క్లిక్, ప్రతి పోస్ట్, ప్రతి లైక్ అన్నీ ఒక మార్క్ని వదిలేస్తాయి. ఈక్వేట్ చూడండి. ఆన్లైన్లో పోస్ట్ చేసిన కంటెంట్ లాంగ్ టైం ఉంటుంది. అంటే వాట్ యు పోస్ట్ ఆన్లైన్ కెన్ లాస్ట్ ఫర్ ఎవర్. ఒకసారి ఆలోచించండి. మీరేవైనా డిలీట్ చేసినా అది ఆల్రెడీ ఎవరో సేవ్ చేసుకుని ఉండొచ్చు, స్క్రీన్ షాట్ తీసుండొచ్చు. సో ఏం పోస్ట్ చేస్తున్నారో అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అఫ్కోర్స్, ఆన్లైన్లో ఉండే పెద్ద డేంజర్ ఏంటంటే సైబర్ బులియింగ్. డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి హెరాష్ చేయడమే సైబర్ బులియింగ్. దీంట్లో ట్రాలింగ్, థ్రెట్స్ పంపడం ఆర్ ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ చేయడం లాంటివి ఉంటాయి. ఇది చాలా సీరియస్ ఇష్యూ. మీకెప్పుడైనా ఇలాంటి బుల్లింగ్ ఆన్లైన్లో ఎదురైతే ఈ సింపుల్ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్, డు నాట్ ఎంగేజ్, వాళ్ళతో వాదించకండి. సెకండ్, సేవ్ ది ఎవిడెన్స్, అన్ని స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకోండి. అండ్ థర్డ్, రిపోర్ట్ అండ్ బ్లాక్, ఆ యూజర్ని ప్లాట్ఫామ్కి రిపోర్ట్ చేసి బ్లాక్ చేసేయండి. సో అంతా కలిపి చూస్తే ఇది అంతా ఎథికల్ అండ్ రెస్పాన్సిబుల్ డిజిటల్ సిటిజన్గా ఉండడం గురించే. అంటే మీ స్క్రీన్ టైంని కంట్రోల్ చేసుకోవాలి, కాపీరైట్ లాంటి విషయాలను రెస్పెక్ట్ చేయాలి, అండ్ కేవలం వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేయాలి. సో ఈ సెషన్ ముగింపుకి వచ్చాం. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్తో వదిలేస్తున్నాను. మీరు మీ పాజిటివ్ డిజిటల్ లెగసీని ఎలా బిల్డ్ చేస్తారో ఆలోచించండి. సరే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.